వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐక్యంగా కలిసి నడిస్తేనే గుర్తింపు. బీసీ కులగణనతో ముదిరాజులు రాజకీయంగా ఎదగాలి. నీలం మధు ముదిరాజ్. రౌడీ విలేకరి కథీర్ అసలు కహానీ ఖమ్మంలో వెలుగు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. పోలీసు అదుపులో మావోయిస్టు అగ్రనేతలు, పౌర హక్కుల సంఘం. తెలంగాణలో 4 రోజులు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. భారీగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అశ్వపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాబోయే 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక జూన్ 7 నుంచి జూన్ 11 వరకు 4 రోజులు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం రాష్టంలోని అన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం దొరుకుతుంది. ఇక హైదరాబాద్ నగర విషయంలో చూస్తే ఈ 4 రోజులు వాతావరణం చాలా కూల్ గా ఉంటుందని తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. ఇక మంగళవారం అంటే జూన్ 10 వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొత్త పంచాయతీల ఏర్పాటు విషయంలో రాష్ట ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయని ఆరోపిస్తోంది. ఈ మేరకు కొత్త పంచాయతీల ఏర్పాటుకు పక్కా గైడ్ లైన్స్ రూపొందించి ముందుకెళ్లాలని నిర్ణయించింది. ప్రధానంగా 500 కంటే తక్కువ జనాభా ఉన్న పల్లెలను పంచాయతీగా మార్చడంతో ప్రభుత్వానికి అదనపు భారమే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త పంచాయతీల ఏర్పాటు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ప్రతిపాదనలొచ్చాయి. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్లు నేతలు చెబుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై వీళ్లంతా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక రాష్ట వ్యాప్తంగా కొత్త పంచాయతీల కోసం 250 వరకు పంచాయతీ రాజ్ శాఖకు దరఖాస్తులు వచ్చాయి. ఇక అప్లికేషన్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సిఫార్సు లేఖలు కూడా జత చేస్తున్నాయి. దీనిపై పంచాయతీ రాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించారు. చాలా దరఖాస్తులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో పెండింగ్ లోనే పెట్టినట్టుగా తెలిసింది. ఇక రాష్టంలో ప్రస్తుతం 12,777 గ్రామ పంచాయతీలున్నాయి. కొత్త పంచాయతీల కోసం సుమారు 250 దరఖాస్తులు రాగా అందులో 37 గ్రామాల్లో మాత్రమే 500 జనాభా ఉన్నట్టుగా తేలింది. మిగిలిన గ్రామాల్లో 500 లోపు జనాభా ఉంది. ఇక వికారాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అయితే కేవలం 90 కుటుంబాలకు ఉన్న ఓ పల్లెను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని అక్కడి ఎమ్మెల్యే సిఫార్సు లేఖ పంపినట్టుగా తెలిసింది. కాళేశ్వరం లేకుండానే పంట పండింది అనే కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై అసలు వాస్తవాలు బయటపెట్టారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కాస్టు పెరిగిందని అంటున్నారు. మల్లన్న సాగర్ లాంటి 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే ప్రాజెక్టు కాస్టు పెరుగుతుందని హరీష్ రావు అన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ద్వారా 20,33,572 ఎకరాలకు నీళ్లిచ్చామని హరీష్ రావు తెలిపారు. అయితే ఈ మధ్య మీరు చూస్తే గవర్నమెంట్ కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు. మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది, ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. సో అన్నపూర్ణ కింద పంట పండింది, రంగనాయక్ సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండింది, మిడ్ మానేర్ కింద 70-80 వేల ఎకరాల పంట పండింది, కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా?
వర్షాలు బాగుపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయి. సో మిడ్ మానేర్లో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి, అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి, రంగనాయక సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి, మల్లన్న సాగర్లో మోటార్ నడిపితే కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు వచ్చినాయి. ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది. మొదటి పంటకు రెండవ పంటకు. ఇక్కడ దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారికి మల్లన్న సాగర్ నుంచి దాదాపు వారి నియోజకవర్గంలో కొన్ని వందల చెరువులు చెక్ డ్యాములు నింపితే అద్భుతమైన పంట పండింది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఇదే మల్లన్న సాగర్ నుంచి రామాయణపేట కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తే కొన్ని వేల ఎకరాల్లో దుబ్బాక మెదక్ నియోజకవర్గంలో పంట పండింది. కొండపోచమ్మ సాగర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గానికి, గజ్వేల్ నియోజకవర్గానికి ఇవాళ నీళ్లు పోయినాయి అంటే గోదావరి నీళ్లు కొండపోచమ్మ నుంచి యాసంగిలో నీళ్లు వదిలిండ్రు. సుంతాల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ కొత్త గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నీళ్ళ కొబ్బరికాయలు కొట్టుండే. ఎక్కడి ఆ నీళ్లు? కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొండపోచమ్మ సాగర్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. కాళేశ్వరం నీళ్ళు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాము, సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినాము, సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినాము. అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది. అయితే వీళ్ళేం ప్రచారం చేస్తున్నారు? కాళేశ్వరం వాడకుండానే పంట పండిందనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం. అయితే ఈసారి మనకు ఎల్లంపల్లిలో మంచి నీళ్ళు వచ్చినాయి కడెం నుంచి. సో ఎల్లంపల్లి మోటార్లు రన్ చేసి ఎల్లంపల్లి ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది, మిడ్మానేర్ ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది. ఈ రెండు సిస్టంలు వాడడం వల్ల ఈసారి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి. వేలాది చెరువులు నింపినాం, వందలాది చెక్ డ్యాములు నింపినాం, నేరుగా కెనాల్స్ ద్వారా కూడా వేలాది ఎకరాలకు లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఈసారి నీళ్లు ఇచ్చినాం. అయితే ఉత్తరాఖండ్లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యతో తగాదాల నేపథ్యంలో ఆమెను భవన రైలింగ్ కు వేలాడదీసిన ఘటన సంచలనంగా మారింది. ఈ దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఇక ఈ వీడియోలో భార్య అరుపులు, వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గొల్లగూడెం వద్ద సీతారామ కెనాల్ బ్రిడ్జి ప్రాంతంలో ఓ కారులో వెనక సీట్లో దాచిన సీట్లో 132 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అంచనా ప్రకారం దీని విలువ సుమారు 66,20,000 రూపాయలుంటుందని అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ గ్రామంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం రోజున బీరప్ప జాతరకు టీఆర్ఎస్ జిల్లా నాయకులు శ్రీ పడమటి అనంతరెడ్డి ఆయన ఈ జాతరలో పాల్గొన్నారు. ఇక అన్నదాతగా 25,000 రూపాయలు ఇచ్చినందుకు గాను గిర్మాపూర్ గ్రామ యాదవ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆలేరు గ్రామానికి చెందిన వెంకటాపతి కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఏ ప్రమోషన్ రావడం జరిగింది. వెంకటాపతి నీతి నిజాయితీతో ఆయన కర్తవ్యం నిర్వహించినందుకు ఆయనకు ఏఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. ఈ సందర్భంగా ఆలేరు గ్రామం మైనార్టీలు, యువకులు అందరూ కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలేరు గ్రామం మైనార్టీ యువకులందరూ పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు చిక్కారు. ఇక పౌర హక్కుల సంఘం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు పలువురు ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులోనే ఉన్నారని, వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఓ గ్రామంలో 2 రోజుల క్రితం అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారని తెలిపారు. ఇక వీరిలో సుధాకర్, భాస్కర్ ను ఎన్కౌంటర్ పేరిట హత్య చేశారని ఆరోపించారు. V6 విలేకరి కదిర్ రౌడీయిజం. తన ఇంటి ముందు కారు రాంగ్ పార్కింగ్ చేయటమే కాక ఇదేంటని ప్రశ్నిస్తే ఇంటి యజమానిపై పిడుగుతులు కురిపించాడు. ఇక ఖమ్మం గట్టయ్య సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రౌడీ విలేకరికి కాంగ్రెస్ నేత మిక్కిలినేని నరేంద్ర వత్తాసు పలకటంతో ఇక కేసు పెట్టొద్దని బెదిరింపులకు పాల్పడ్డారు. గతంలో ఖమ్మంలోని ఓ ప్రముఖ హాస్పిటల్ మీద కూడా దాడి చేసి ధ్వంసం చేసింది కదిర్ బ్యాచ్. ఐకమత్యంతో కలిసి ముందుకు నడిస్తేనే సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతుందని మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్లో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ కుల గణనతో పాటు మన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అధిక జనాభా కలిగిన ముదిరాజులు రాజకీయంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులంతా రాజకీయంగా బలపడాలని సూచించారు. ముదిరాజులకు రాజకీయంగా ఎదిగేందుకు తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా అన్ని వర్గాలు రాణించినప్పుడే సమాజ పురోగతి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొల్లూరు మల్లేష్, చంద్రకళ, గోపాల్, సాధువు మల్లేష్, నాయకులు తలారి రాములు, యాదగిరి, మన్నె రవీందర్, రత్నాల దశరథ్, జ్ఞానేశ్వర్, జిత్తయ్య, శ్రీశైలం, మల్లేష్, పాండు, శివ, కిషోర్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఫారూక్ నగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు షాద్నగర్ ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ మరియు షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో నేతలు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, నేతలు అగ్గనూర్ బస్వం, చంది తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జుమద్ ఖాన్, ఇబ్రహీం, స్వర్వర్ పాషా, రఘునాయక్, బాలరాజు గౌడ్, కొప్పనూరి ప్రవీణ్, బచ్చలి నరేష్, తుపాకుల శేఖర్, అర్జున్ లక్ష్మణ్, శేఖర్ గౌడ్, సీతారాం, ఖదీర్ ముబారక్, అలీ ఖాన్, మనీష్, శ్రీను నాయక్, రవితేజ, దిలీప్, అర్జున్, గంగమణి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐక్యంగా కలిసి నడిస్తేనే గుర్తింపు, బీసీ కులగణనతో ముదిరాజులు రాజకీయంగా ఎదగాలి, నీలం మధు ముదిరాజ్. రౌడీ విలేకరి కథీర్ అసలు కహానీ ఖమ్మంలో వెలుగు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు, పౌర హక్కుల సంఘం. తెలంగాణలో 4 రోజులు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. భారీగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అశ్వపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Bulletin updates. Keep watching Star TV.